హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వారేవా తులసి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను ఉప్మా చేయటానికి మీకు బొంబాయి రవ్వతో ఉప్మా ఏ విధంగా తయారు చేస్తారో చూపిస్తానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈరోజు ఉప్మా అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ బొంబాయి రవ్వని ఒక బాండ్లీ పాన్ పెట్టుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అలా వేయించుకోవాలి. ఇద్దరు మనుషులకు అనుకోండి, ఈ గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఈ గ్లాస్ ఉన్నది సరిపోతుంది బ్రేక్ఫాస్ట్కి. పాన్ పెట్టుకున్నానండి పొయ్యి మీద. ఇప్పుడు ఇదిగోండి టీ గ్లాసు, ఒక టీ గ్లాసు రవ్వని రోస్ట్ చేసుకుందాం, అంటే వేయించుకుందాం లైట్గా దూరగా. రవ్వ వేగేలోపు మనం ఈ రవ్వ అంతా వేగుతూ ఉంటుంది లైట్గా. ఈలోపు మనం ఈ ఉప్మాలోకి కావాల్సిన పోపులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, అల్లం ముక్క ఇవి కట్ చేసి పెట్టుకుందామండి. రవ్వ అయితే ఇలా బ్రౌన్ కలర్లో వేగిపోయిందండి. ఈ వేగేలోపు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం, టమాటో, ఉల్లిపాయలు ఇవన్నీ పాన్ పెట్టుకున్నానండి పొయ్యి మీద. ఇప్పుడు మనం పోపు పెట్టుకొని తయారు చేసుకుందాం. ఆయిల్ వేసుకుంటున్నానండి పోపుకి. ఆయిల్ కాగింది. ఇప్పుడు పోపు కోసం పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. ఇవి వేగుతున్నాయండి, వేగినాయి ఆల్మోస్ట్. ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం మినప్పప్పు వేసాను పోపు కోసం. అలాగే కొంచెం జీలకర్ర, జీడిపప్పు ఇలా వేసి బాగా ఫ్రై చేసుకున్నామండి. జీడిపప్పు అనేది ఊరికినే వేగిపోతుంది, అందుకే లాస్ట్ వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ లైట్గా వేగాయండి. ఇప్పుడు ఇందులో మనం మిగిలిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అనేవి వేసుకొని ఫ్రై చేసుకున్నాం. కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి, ఒక పావు టీ స్పూను. ఉల్లిపాయలు ఇవన్నీ త్వరగా వేగుతాయి. తర్వాత పసుపు యాడ్ చేస్తాను. అల్లం, పచ్చిమిర్చి ముక్కలు కూడా బాగా వేగాయండి. ఇప్పుడు టమాటా యాడ్ చేస్తున్నాను. ఒక నిమిషం పాటు అలా మూత పెట్టేసి వదిలేద్దామండి. ఆ టమాటా అనేది మెత్తగా మగ్గిపోతుంది. తర్వాత మనం వాటర్ యాడ్ చేసుకున్నాము. ఒక గ్లాసు బొంబాయి రవ్వకి నేనైతే 3 గ్లాసులు వాటర్ వేస్తానండి. ఉప్మాకి బాగుంటుంది. ముక్కలైతే అన్నీ మెత్తబడిపోయినాయండి, టమాటా ముక్కలు అన్నీ తాలింపు. ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తాను. ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు వాటర్ అండి, సేమ్ గ్లాసు. 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. కొంచెం మనం టేస్ట్ చూసుకొని సాల్ట్ అన్నీ సరిపోయినాయి లేదో యాడ్ చేసుకొని బాగా మరుగుతూ ఉండాలి వాటరు. అప్పుడు మనం రవ్వని యాడ్ చేద్దాం. సాల్ట్ అన్నీ చూసుకున్నానండి, అడ్జస్ట్ చేసుకొని కొంచెం మంట కొంచెం పెంచేసి, ఈలోపు నేను వంటకు కావాల్సినవి ఈరోజు సొరకాయ పప్పు చేస్తానండి. సొరకాయని మామిడికాయ కొబ్బరి పచ్చడి చేస్తాను. ముక్కలు కట్ చేసి పప్పు చూపిస్తాను. ఇది వచ్చేసి గుమ్మడికాయ అండి, బూడిద గుమ్మడికాయ అంటారు. దీన్ని జ్యూస్ వేసుకొని తాగుతాను. ఇవి కరివేపాకు, అది పోపు కోసం పెట్టుకున్నాను. ఇది లెమన్ జ్యూస్లోకి. కందిపప్పు నానబెడతానండి. ఇది పాలు కాచి పెట్టుకున్నాను. చూసారా మేగడ ఎలా కట్టిందో. పాల కుక్కర్లో కొంచెం సేపు మూత తీసి పెడతాను, తర్వాత మూత యాడ్ చేస్తాను.
కందిపప్పు కూడా నానబెట్టుకున్నానండి. కొంచెం నానాక ఈ కడిగిన నీళ్ళు మొక్కల్లో పంపేసి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని వేరే వాటర్ మినరల్ వాటర్ పోసుకొని ఇవన్నీ తరుక్కుంటానండి. చూసారా వాటర్ ఇలా మరుగుతున్నాయి. ఈ మరుగుతున్నప్పుడు మంట తగ్గించుకోవాలండి. కొంచెం మంట తగ్గించుకొని సిమ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న రవ్వని మనం ఇలాగా దీనిలో యాడ్ చేసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ ఏంటంటే ఉండలు కడుతుందండి, అందుకని మనం ఫాస్ట్గా ఇలా తిప్పేసుకోవాలి. కొంచెం మంట పెద్దది పెట్టేసి ఒకేసారి పోసేసామనుకోండి ఉండలు కట్టేసి అస్సలు తినటానికి మధ్య మధ్యలో తగులుతూ గడ్లగా బాగోదండి. అందుకని మనం ఎప్పుడైనా రవ్వ యాడ్ చేసేప్పుడు మంటని పూర్తిగా తగ్గించేసేయాలి. సిమ్లో పెట్టేసుకొని ఇలాగ యాడ్ చేసుకోవాలండి. ఇలా దగ్గరికి వస్తుంది చూసారా. వేడి వేడి ఉప్మా రెడీ అవుతుందండి. సరిపోతుంది. ఉప్మా తినేసి జ్యూస్ తాగేసి ఇంక మళ్ళీ ఏవో ఒకటి చిరుతిండ్లు తింటాం కదండి మధ్య మధ్యలో. 11:30 టైంలో పూజ ఇవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం ఇలాగా ఏవో ఒకటి స్నాక్స్ తింటుంటాం కదండి. ఆ తర్వాత రైస్ ఇవన్నీ తింటాం కాబట్టి సరిపోతుంది ఉప్మా అనేది. ఎప్పుడన్నా దోశ పిండి ఇడ్లీ పిండి ఇలా లేనప్పుడు ఈ విధంగా ఉప్మా, సేమియా ఉప్మా, బొంబాయి రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, చపాతీ ఇలాంటివి చేసుకుంటాం. అన్నిటికంటే ఈజీ ఉప్మా అండి, కానీ చాలామందికి నచ్చదు. నాకైతే నిమ్మకాయ పచ్చడి వేసుకొని ఉప్మాలో తింటుంటే చాలా బాగుంటుందండి, చాలా ఇష్టం. నా ఫేవరెట్ నిమ్మకాయ పచ్చడి ఉప్మాలో. మీలో ఎంతమందికి ఈ విధమైన కాంబినేషన్ ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూడండి ఉప్మా అనేది రెడీ అయిపోయింది. చిన్న టిప్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొబ్బరి చిప్పలు కొడతాం కదా, చాలా గట్టిగా ఉంటాయి. రాయితో పగలగొట్టి ముక్కలు చేసి చాకుతో చాలా కష్టపడాల్సి వస్తుంది. ఈ విధంగా మనం కొంచెం సేపు డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ కొబ్బరి చిప్పని పెట్టి వదిలేస్తే తర్వాత మనకి ఇలా ఈజీగా తీసుకోవటానికి ఇలా చూసారా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కొంచెం సేపు వాటర్లో ఉంచేసి డీప్ ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కట్ చేయడానికి, తర్వాత కట్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి ఉప్మా అనేది విత్ డెకరేషన్తో సహా సర్వ్ చేసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీ వారేబా తులసి ఛానల్ ఫ్రెండ్స్. మీకు నచ్చితేనే చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.